ఆపదలో ఉన్న వారికి అభయహస్తముగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుందని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే నానాజీ తనయుడు, యువనేత పంతం సందీప్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎమ్మెల్యే నివాసంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 353 మందికి 3,44,00,000 రూపాయలు అందించడం జరిగిందని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆదేశాలతో అందించడం ఆనందదాయకమని అన్నారు. అలాగే ఈ రోజు సుమారు 19 లక్షల రూపాయలు వైద్యం ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు, యువ నాయకుడు పంతం సందీప్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేడు మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారి కార్యాలయం వద్ద మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నేటికి కాకినాడ రూరల్ ఒక్క నియోజకవర్గం నిమిత్తం దగ్గర 353 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 3,44,00,000 పైచిలకు వరకు కూడా ఇవాళ వరకు ఎవరైతే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో వైద్యం పొంది ఉన్నారో వారికి చేయూతనిచ్చే విధంగా మన కూటమి ప్రభుత్వం వారికి సాయం అందించాలనే ఒక బాధ్యత మీద చేస్తున్న కార్యక్రమం ఇది. మీరు చూసినట్టయితే గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక సీఎంఆర్ఎఫ్ అంటే అదేదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి లెటర్ నుంచి వచ్చేంత పెద్ద కార్యం కింద చేసేవారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఎవరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే, వైద్య నిమిత్తం కావాలంటే స్థానిక ఎమ్మెల్యేని అప్రోచ్ అయితే అక్కడి నుంచి తద్వారా కాగితాలన్నీ కూడా పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా 20 మందికి దగ్గర 19 లక్షల పైచిలకు అమౌంట్ని అయితే మనం కాకినాడ రూరల్ వ్యాప్తంగా, అటు కరప మండలం అయితేనే, రూరల్ మండలం అయినా లబ్ధిదారులందరికీ కూడా కూటమి నాయకులు అందరం కూడా కలిసి కూటమి పెద్దలందరి సమక్షంలో అందించడం జరిగింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం మన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈనాడు ఆయన సహకారంతో 19 లక్షల రూపాయలు విలువైనటువంటి 20 మందికి ఈనాడు ఏదైతే ఉందో మరి వాళ్ళ హాస్పిటల్లో ఎంతమంది చికిత్స పొంది డబ్బులు కట్టిన పరిస్థితి ఉన్నటువంటి వారికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం ఈ డబ్బు రావడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ చాలామంది సాయం చేస్తున్నారు. నాడు అనేక మందికి, అనేక వేల మందికి నాడు 1,345 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చారు. గత 2 ఇయర్స్లోని కూడా, ఈ 2 ఇయర్స్లో 1,345 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఇటువంటిది చాలా అరుదు. ఈనాడు అంటే అంతకుముందు కూడా 2014-19 కూడా చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ఇచ్చారు. అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. ఎందుకంటే ఈనాడు సంక్షేమ కార్యక్రమం ఒక పక్క ఈ యొక్క ఎవరైతే పేదవారు, బడు వర్గాల వారు అనేక ఇబ్బందులు పడి ఆసుపత్రులు పాలైపోవడం, డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తారు. ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఎంతో కొంత లేదు, 30, 40, 50, 60 ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఇటువంటి ఏంటంటే ప్రతి దాంట్లో కూడా అన్నింటిలోనే ముందు చూపు ఉంటుంది ఈ గవర్నమెంట్కి. కొన్నిటికే ఉండదు, కొంతమందికే కాదు, కొంతమంది అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలన్న భావాలతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నాడు ఏంటంటే అటువంటి ప్రభుత్వాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం. గతంలో అనేక పోతున్నాయి కానీ ఈనాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడికి 1,45,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా, కూటమి ప్రభుత్వం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. నాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఎంతోమంది సహకారంతో నాడు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, మరో పక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎరగని రీతుల్లో గత ప్రభుత్వంలో పూర్తిగా మొత్తం వదిలిపెట్టేటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు, కమ్యూనికేషన్ రంగాన్ని రోడ్లు బాగా వేయడం కూడా ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటాం.